ఈ రోజంతా ఎవరూ ఇంట్లో ఉండకండి, దొంగలున్నారు. వాళ్ళని తరమడానికి యజ్ఞం చేయాలి. వెళ్ళండి. భూత ప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీయోగా నరసింహాయ నమః. శ్రీగండశేరుండ నరసింహాయ నమః. శ్రీరుద్ర నరసింహాయ నమః. భూతప్రేత వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీయోగా నరసింహాయ. శ్రీ ఉగ్ర నరసింహాయ నమః. ఏమండి? తీసుకువెళ్ళి ఊరి చివర గౌతమి ఒడ్డున ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దాని మీద పెట్టండి. మీరు దీన్ని తీసుకువెళ్ళేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారవిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త. వెళ్ళండి. ఓ మియా, ఒక్కసారి తిరిగి చూడు. ఇక్కడ ఎన్ని మంటలో. ఒకసారి తిరిగి చూడు. అరుస్తుంటే వెళ్ళిపోతావే. మంత్రి గారు, ఇది పూజ కొబ్బరికాయ కాదు, దిష్టి కొబ్బరికాయ. పడేయండి పడేయండి పడేయండి. ఒకసారి వెనకొస్తారా? ఇప్పుడైతే మొత్తం చూసిందండి. క్షమించు చెల్లి. ఈ రోజుతో అతని ఆయువు సరే. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమ శక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంకా నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. వివేక్, ఆహా, నా కోరిక తీరడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. నాతో వస్తావా? నీకోసం చచ్చిపోతాను. తీసుకెళ్ళు. మీకిక ఏ అడ్డు లేదు. అతని చావు నుంచి ఆత్మ పుట్టిన వెంటనే మీ రెండు ఆత్మలు నాలో చేరాలి. నన్ను ప్రచండాన్ని చెయ్యాలి, ప్రళయాన్ని చెయ్యాలి, పరమాత్మని చెయ్యాలి.
తీసుకెళ్ళు. మిమ్మల్ని ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. చావు వైపు పోండి. తీసుకెళ్ళు. ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. తీసుకెళ్ళు. అయిపోయింది. అసరా పసిమి నాగశక్తి అంతమందించే నరసింహరాశి అడ్డం ఏగే రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గర పడే ఆ దైవశక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుంటే నీ ఆత్మశక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ళ శక్తిని మించిపోతుంది. దేన్నైనా సాధిస్తాను. ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు. ఇక అతన్ని పొందలేవు. నాలో చేరు. రా రా, ఇక ఆలోచించకు. రా. ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం. అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా. ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు. అతన్ని దక్కించుకునే అవకాశం నీకిస్తాను. నాలో చేరు. రా. శభాషములై ప్రభవించినావయ్య విశ్వ నరసింహ. ఘోర కర్కశ మేరు శిఖరాలు కోరలై ఉద్భవించావయ్య ఉగ్ర నరసింహ.
జలధి ప్రభంజనం ఆగ్రహం మైరేగ రోష నిశ్వాసమే వాయుగుండము కాగా రోదసీ కుహరాలు మార్మోగు గర్జనలా 16 బాహువుల బ్రహ్మాండ మూర్తివై కాల మృత్యువునే ఖడ్గమ్ముగా దాల్చి లోక భీకర తీక్షశూలమ్మునే పట్టి గాఢంధకారమున్ పాశమ్ముగా చేసి నక్రాంతకమైన చక్రమ్ము చేపట్టి దశ దిశాంతములెల్ల దత్తరిల్లి పోవ సప్తర్షి మండలం సంస్కృతులు చేయంగా అంతర్బహిర్వ్యాప్త శుంభ ప్రదీప్తితో ఆద్యంతరాహిత్య శక్తి తత్వముతో రౌద్ర నేత్రాలతో రూక్ష వీక్షణతో సత్య ప్రకాశమై సర్వత్ర వ్యాప్తమై దుష్టాఘ క్షుద్రాత్ముని చీల్చి చండాడరా రాక్షసమ్మౌ దుష్ప్రవృత్తిన్ హరించరా స్వార్థ పైశాచికత్వం మర్దిల్చరారా ధర్మ సంరక్షణ సింహావతారా సద్భక్తులను ప్రోవ శాంతించు స్వామి నమస్తే నమస్తే విశ్వనరసింహ నమస్తే నమస్తే లక్ష్మీ నృసింహ నమస్తే యాదగిరి లక్ష్మీ నృసింహ ప్రేమ కోసం పోరాడాలి, దానికోసం అంతమైపోవాలి. అరాచక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మధుడు భస్మమైనా, దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైనా లోక కళ్యాణం కోసం, ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు. మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేక్ వదల్లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి, మన్నుగానైనా సరే అతని కాళ్ళ దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి. బతకనివ్వండి.